డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ క్వశ్చన్ లైఫ్లో రేవు అనేది తీయటానికి ఇప్పుడు సినిమాల పరిస్థితి ఎలా ఉండింది, ఎంత పెద్ద స్టార్స్ తీస్తే కూడా సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలుసు. కానీ అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని ఏ ధైర్యంతో ముందు సినిమా ప్రారంభించారు? నా నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఉంది. కానీ యాక్చువల్గా రేవు అనేది మొదలుపెట్టినప్పుడు ఇది ఒక సెమీ కమర్షియల్ ఫిలిం అయితే నేను వెళ్ళి ఒక స్టార్తో తీయగలిగే కెపాసిటీ నాకు లేదు. అండ్ ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. సో నేను తీద్దాం అనుకున్నప్పుడు అందరూ కొత్త వాళ్ళు ఉండడం అనేది నాకు అడ్వాంటేజ్. నాకు కావాల్సినట్టు చేయించుకోవచ్చు, నాకు కావాల్సిన అన్ని ఎక్స్ప్రెషన్స్ నేను చెప్పి చేయించుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేయించుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు. సో కొత్త వాళ్ళతో తీయడం అనేది నేను తీసేంతసేపు నాకు రిస్క్ అనిపించలేదు. అయితే మార్కెట్ చేయడం ఎలా అనేది ఆ భయం ఎప్పుడూ ఉంది. సో రాంబాబు గారు, ప్రభు గారు, మురళీ గారు ఆన్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఆ భయం వెళ్ళిపోయింది. నాకు కొన్ని వందల సినిమాలు థియేటర్లో రిలీజ్ కాకుండా అలా పడిపోయి ఉన్నాయి. అటువంటి టైంలో మీకు రాంబాబు కానీ, ప్రభు గారు కానీ, మురళి గారు కానీ వీళ్ళు రావటం వల్ల ఎంత హైప్ వచ్చింది సినిమాకి. నిజంగా ఇది బయటికి రావడానికి వాళ్ళ వల్లే వస్తుందా? ఒకవేళ వాళ్ళ లేకపోయినా నేను రిలీజ్ చేసేవాడిని అంటారు మీరు? డెఫినెట్గా నేను రిలీజ్ చేయడం అనేది కల్లో కూడా ఊహించేది కాదు. అది సినిమాని తీసాం, కొన్ని రోజుల తర్వాత ఇలా కాదు, ఇంకేదో బెటర్మెంట్ కావాలనిపించింది, మళ్ళీ మనీ పూల్ చేసుకున్నాం, మళ్ళీ కరెక్షన్స్ చేసాం. ఇలా కాదు, ఇంకేదో ఇంకొంచెం అవుట్డేట్ అవుతుంది, ఇంకొంచెం బెటర్ చేద్దాం అనిపించింది, మళ్ళీ చేసాం. అలా తీయడం వరకు మాలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. సో ఒక ముళ్ళదారిలో వెళ్తున్నాం మేము. కంప్లీట్గా ఎంత దూరం ఉందో, మా డెస్టినేషన్ ఎక్కడ ఉందో తెలియదు. క్లియర్గా వీళ్ళు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు నడుస్తున్న దారి ఎలా ఉందంటే ఒక హైవేలా ఉంది. చిన్నది యాడ్ చేస్తానండి. ఇందాక పులస అనే చేప గురించి చెప్తున్నారు. నాకు చేపలు తెలియదు పెద్దగా. ఆ పులస అనే చేపని వీళ్ళు పట్టుకున్నారు, వాళ్ళకి పులసని తెలియదు. ఆ పులసని మేము ఇప్పుడు మార్కెట్లో తీసుకొస్తాం. సో డెఫినెట్గా అట్లాంటి ఒక ప్రోడక్ట్ ఇది పులస అని పట్టుకుని గుర్తుపట్టింది ఆయన తర్వాత ఈయన తర్వాత నేను. సో ఇప్పుడు మేము ఫ్రెష్లో తీసుకొస్తున్నాం. మీరు చెప్తున్నారు రేర్గా దొరికింది పులస అని, అలాంటి ఒక పులస ఈ రేవు సినిమా. చాలా మురళి గారు, మీరే అమెరికా నుంచి ఇప్పుడు మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఫైనాన్షియల్గా అమెరికా నుంచే వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి మనం చూసుకుంటే ఏ పెద్ద సంస్థ అయినా, పేర్లు చెప్పడం ఎందుకు కానీ ప్రతి ఒక్క సంస్థకు కూడా బ్యాక్ ఎండ్ ఖచ్చితంగా యుఎస్ నుంచి వస్తుంది. మీరు కూడా యుఎస్ నుంచి వచ్చారు, చాలా కమర్షియల్గా మీరు చాలా వయబుల్ అని తెలుసు నాకు వ్యక్తిగతంగా. కానీ మీరు ఒక స్ట్రైట్ సినిమాతో రాకుండా మీరు ఎవరో తీసిన ఒక సినిమాని తీసుకొని దీన్ని ఎందుకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు దీని ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు? కరెక్టే అండి. నేను ఒక్క నిమిషం, ఇది ఎవరో తీసిన సినిమా కాదు. సినిమా అంతా రా కంటెంట్ ఉంది. ఒకళ్ళు చూస్తే కనుక అది సినిమా కింద ఎవరు అసలు ఇచ్చేయరు. అట్లాంటిది ఈయనకి మురళి గారికి సినిమా నాలెడ్జ్ ఎంత ఉందంటే, ఆయన యుఎస్లో ఉండి సినిమాలు చూస్తూనే పనో, నాకు వేరే జాబ్ చేయలేదో నాకు అర్థం కాదు. కానీ ప్రతి ఒక్క దాని గురించి మీరు ఏదైనా అడగండి, నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. ప్రతి రిలీజ్ డేట్ కాడి నుంచి ప్రతి సినిమాలో ఏ పాట ఇళయరాజా గారి గురించి ఏ పాట ఏ సినిమాల నుంచి వచ్చింది చెప్పండి. మీరందరూ ఇంతమంది ఉన్నారు కదా, ఏ క్వశ్చన్ కానీ ఒక్కదానికైనా తప్పదని చెప్తే నేను కిందకి వచ్చేస్తాను. అంత నాలెడ్జ్ ఉంది సినిమా మీద. అట్లాంటి ఆయన సినిమా చూసి ఇక్కడ ఈ కరెక్షన్ చేయాలి, ఇక్కడ దగ్గర కూర్చొని మొత్తం అన్ని ఆయన చేసుకుని, దీంట్లో ఒక సాంగ్స్ అవి కూడా కొన్ని దాంట్లో లేవు. అట్లాంటిది ఆయన దగ్గరుండి ఇక్కడ ఈ సాంగ్ కావాలి మాకు, ఇక్కడ ఇది ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఆయన చూసి, మళ్ళీ పెన్ డ్రైవ్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చొని నైట్ పూట పడుకోకుండా ఆ స్క్రీన్ నాకు, సినిమా చూస్తున్న స్క్రీన్ నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నారు. ఈ టైంలో ఇంకా ఈయన సినిమా చూస్తా కూర్చున్నాడు. ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తాం. ఆయన ఎన్నోసార్లు చూసి ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఎందుకుంది, ఆయన చిన్న పాయింట్స్ కూడా, నేను సినిమా చూస్తుంటే అసలు ఆయన ఏం తెలియలేదు అసలుకి. అట్లాంటి చిన్న పాయింట్స్ కూడా పట్టుకుని ఆయన వచ్చి కరెక్ట్ చేయించుకుని దగ్గర కూర్చొని హరితో వాళ్ళందరితో మొత్తం అంతా సినిమా ఆయన తీసినట్టే ఫీల్ అయ్యాడు. అంతే. నేను అడిగిన క్వశ్చన్ ఇది కాదు, ఆన్సర్ ఆయన చెప్తాడు. సరే, ఒక్క నిమిషం. మీ సినిమాని మీరు చూసారు, సినిమాటోగ్రఫీ అనేటువంటిది ఎంత బాగుందో, షార్టింగ్ కంపోజింగ్ అనేది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. కెమెరామెన్ ఇప్పుడే వచ్చాడు, బాహుబలి, మహావీర, వీర విక్రమార్క. మా కెమెరామెన్ అని మేము చెప్తే మీరు నమ్మరు. ఇతన ఆ కెమెరాని హ్యాండిల్ చేసినంత బాగా అని అభినందిస్తారు.
రేవంత్ రా రమ్మంటుందిరా, చైర్ ఒకటి చూడమ్మా. మురళి గారు. మురళి గారు, వేరే ఉద్దేశం కాదు సార్, నాకు మీరు చేయగలరు వేరే అనే ఉద్దేశం అంతే. వేరే డెఫినెట్గా అండి, మీరు అడిగిన క్వశ్చన్కి సినిమా పిచ్చోళ్ళంతా 2000లో అమెరికా వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇప్పుడే తిరిగి వస్తున్నారు. సో నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ. ఆల్రెడీ ఒక 10 ఏళ్ళ కింద నుంచి రావడం మొదలు పెట్టారు. మీరు చూస్తున్న ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి అదొక ప్యాషన్. సో అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మంచి సినిమాలు తీస్తారా అనేది ఏం లేదండి. మంచి సినిమా తీయడానికి ఇది ఒక హత్తుకునే సినిమా అయింది మాకు. డైరెక్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయొచ్చు, అలా స్టార్ట్ చేయాలని నేను జనవరిలో బ్యానర్ క్రియేట్ చేశాను, రిజిస్టర్ చేశాను మా ఛాంబర్లో. అప్పటి నుంచి వస్తున్న ప్రయత్నంలోనే ఈ సినిమా మా దగ్గరకు వచ్చింది. మా ప్రొడక్షన్ నుంచి ఇంకా ఫ్యూచర్లో 2-3 సినిమాలు ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. మాకు తెలియకుండా ఈ సినిమాని ట్రావెల్ అవటం మొదలుపెట్టిన కాడి నుంచి ఇంకా ఆయన రాంబాబు గారు చెప్పినట్టు మనం ఒకసారి ఒక ప్రోడక్ట్ ఓన్ చేసుకుంటే మన పేరు మీద అది వస్తుందన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తలు చేస్తాం. మనం పుట్టడంగానే ఒక అమ్మాయిని అబ్బాయిని బయట ప్రపంచాన్ని చూపించేటప్పుడు 16 రోజులు పండుగ చేసేటప్పుడు ఎంత నీట్గా తయారు చేస్తాం, ఎన్ని మంచి బట్టలు వేసి చుట్టాలందరినీ పిలిచి భోజనాలు పెడతాం. మన ప్రోడక్ట్ మన పిల్లల్ని చూపించడానికి అంత తయారు చేస్తే సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినప్పుడు దాన్ని కూడా అంత బాగా చేయాలి కదా. సో అందుకని చాలా టైం తీసుకొని దీని మీద వర్క్ చేసి ఈ రోజున ప్రోడక్ట్ 23వ తారీఖున వస్తుంది. వీరందరూ కూడా ఆశీర్వదిస్తారు. సూపర్. వంశీ అండ్ అజయ్, ఒక్కసారి ఈ సినిమా అంటే చాలా విలేజ్ బ్యాక్డ్రాప్, అక్కడికి వెళ్ళి చేశారు. ఈ సినిమా చేసే క్రమంలో ఎన్నిసార్లు ఫీల్ అయి ఉంటారు, ఎన్నిసార్లు ఏడ్చి ఉంటారు? జెన్యున్గా చెప్పండి. ఎన్నిసార్లు ఫీల్ అయ్యి ఎన్నిసార్లు అంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, అంటే ఎందుకు చేసామరా బాబు ఈ సినిమా, మనకు అవసరం లేకుండా అని అలాంటి నవ్వుతున్నాడు మీ డైరెక్టర్. అందుకని ఒకసారి ఎందుకు చేసామని ఏ రోజు ఫీల్ అవ్వలేదు సార్. కాకపోతే దీంట్లో మీరు అన్నట్టు కష్టం మాత్రం చాలా ఉంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు కానీ, ఎందుకంటే మేమేమి రూపులు పెట్టుకొని లేకపోతే కింద పరుపులు వేసుకుని చేసింది లేదు 5 రోజు. బట్ దాని వెనకాల చాలా కష్టం ఉందన్నమాట. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దాని వెనకాల ప్రొడక్షన్ టీమ్ 70 మెంబర్స్ వరకు వర్క్ చేశారండి దీనికి. సో అందు గురించి ఈరోజు మేము ఒకసారి మనోడికి కాలు కూడా ఇరిగిపోయింది. కాలు ఇరిగితే మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ షూట్ చేసేసారు. శివ గారు, ఎమోషన్ అంటే తెర మీద ఒక చిన్న పాత్రలన్నీ కనిపిస్తే చాలు అనుకునే స్టేజ్ నుంచి తెర మీద ఒక కథానాయకుడు అనిపించుకునే స్థాయిలో ఒక పాత్ర వచ్చేసరికి షూట్ చేసిన ప్రతిసారి కూడా చాలా ఎమోషనల్గానే ఫీల్ అయ్యాం. ఇది ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూసాం. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మాకు ముందుకు వెళ్ళడానికి ఏం లేదు అన్న ఫీలింగ్లో, నిరాశలో ఉండిపోయినప్పుడు మాకు నిజంగా ఇప్పుడు రేవులో ఒక లైట్ హౌస్ కనిపిస్తే, తీరం ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనకు ఒక లైట్ హౌస్ కనిపిస్తే అమ్మాయి ఒక ధైర్యం వస్తుంది. మాకు అలా ప్రభు గారు లైట్ హౌస్లో కనిపించారు, మమ్మల్ని మా తీరానికి తీసుకొచ్చారు.